This is Sridhar Kadari, senior journalist, managing editor, V Media News. సెట్విన్ ఎండి కె వేణుగోపాలరావు గారు మనతోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వేల మంది విద్యార్థులకి ఉపాధి శిక్షణ ఇస్తూ వాళ్ళు జీవితంలో స్థిరపడే విధంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, భారతదేశానికే తెలంగాణ సెట్విన్ను ఎలా ఆదర్శంగా మార్చబోతున్నారు, ఎన్ని వేల మందికి శిక్షణ కార్యక్రమాలు ఇస్తూ వాళ్ళు జీవిత విజేతలుగా ఉద్యోగస్తులుగా మారేందుకు సెట్విన్ శిక్షణ కార్యక్రమాలు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఈ సెట్విన్ గొప్పతనాన్ని కె వేణుగోపాలరావు గారి మాటల్లో విందాం. సెట్విన్ అనే ఆర్గనైజేషన్ చాలా పాత ఆర్గనైజేషన్ అండి. 1978లో ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని పూర్తి పేరు సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్. అంటే ట్విన్ సిటీస్లో ఉన్న నిరుద్యోగ యువకులకు మంచి శిక్షణ అందించి వాళ్ళకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 2 సెంటర్లతో స్టార్ట్ అయింది. ఆ రోజు 2 సెంటర్లలో మేము ట్రైనింగ్స్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి ట్రైనింగ్ నుంచి ప్రొడక్షన్ నుంచి అలా పెంచుకుంటూ వెళ్తే ఈరోజు సుమారు 24 సెంటర్ల ద్వారా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. 24 సెంటర్లు 20 సెంటర్లు మావి సిటీలోనే ఉన్నాయి. మిగిలిన 4 సెంటర్లు సిటీ బయట, మన ట్విన్ సిటీస్ బయట జిల్లాల్లో కూడా మేము స్థాపించడం జరిగింది. సుమారు 47 కోర్సుల్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. ట్రైనింగ్ అంటే సాధారణ ఎంఎస్ ఆఫీసు డిటిపి నుంచి మొదలు పెడితే హై ఎండ్ కోర్సుల వరకు, అలాగే మహిళలకు కావాల్సిన ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, జర్దోసి వర్క్ ఇలాంటివి. ముఖ్యంగా యువతకి అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఉన్న పిల్లలు ఏం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక టెక్నికల్గా వాళ్ళకి స్కిల్స్ అందిస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కడికైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలనే ఉద్దేశంతో మనకు బాగా డిమాండ్ ఉన్న ఆటో ఎలక్ట్రీషియన్, అంటే మీ కార్లో ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ పార్ట్స్ కావాల్సిన ఎలక్ట్రీషియన్స్, అట్లాగే డీజిల్ మెకానిక్ అంటే కారు యొక్క రిపేర్కి సంబంధించిన మెకానిక్స్, దీని తర్వాత రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగు, ఎలక్ట్రీషియను, దాంతోపాటు మొబైల్ సర్వీసింగు. ఇప్పుడు కొత్తగా సీసీ కెమెరాలు బాగా ఇప్పుడు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. వాటి ఇన్స్టాల్ చేయడానికి, వాటి సర్వీసింగ్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్, ఇవి కాకుండా సోలార్కి సంబంధించినవి, ఎల్ఈడి బల్బ్స్, ఇలా అన్ని ఒక విధమైన ఒక కోర్స్ అని కాకుండా మేనేజ్మెంట్కి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్, తర్వాత టీచర్ ట్రైనింగ్లో పీపీటీటీసీ అంటే పీర్ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాము, ఇలాంటివన్నీ కోర్సెస్ కూడా దగ్గర 47 కోర్సుల్లో మేము 3 నుంచి 12 నెలల పాటు శిక్షణ అందించడం జరుగుతుంది. కోర్సు యొక్క దీన్ని బట్టి ఒక కోర్సు 3 నెలలు ఉండొచ్చు, తర్వాత 6 నెలలు ఉండొచ్చు, 9 నెలలు ఉండొచ్చు, 12 నెలలు ఉండొచ్చు. ఇట్లా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ అయిన వెంటనే మేము వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. ఎగ్జామ్లో పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి బయటికి వెళ్ళి ప్లేస్మెంట్కి కావాల్సిన అసిస్టెన్స్ కూడా మేము అందిస్తున్నాం. మా దగ్గర ఒక ప్లేస్మెంట్ సెల్ ఉంది. ప్లేస్మెంట్ సెల్ ద్వారా ఎవరైతే ఉద్యోగం కావాలనుకుంటారో వాళ్ళని అక్కడ ఆ కంపెనీస్తో లింక్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం. ఇప్పటివరకు సుమారు ఈ 40 సంవత్సరాల కాలంలో 7.5 లక్షల మంది నిరుద్యోగ యువకులు సెట్విన్ ద్వారా శిక్షణ పొందారు. దాంట్లో పొందిన వాళ్ళలో చాలామంది దగ్గర నాకు తెలిసి ఒక వేలల్లోనే మన గల్ఫ్ కంట్రీస్లో స్థిరపడ్డారు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ టెక్నికల్ కోర్సెస్ నేర్చుకొని దుబాయ్, మన యుఏఈ ఇట్లాంటి దగ్గర వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకొని అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి చెప్తూ ఉంటారు, మేము సెట్విన్లో ట్రైనింగ్ పొందాం సార్, సెట్విన్ సర్టిఫికేట్ తోటి మేము ఇట్లా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది అని చెప్పి. అట్లాగే మీకు జంట నగరాల్లో బ్యూటీ పార్లర్స్ చూస్తే చాలామంది బ్యూటీషియన్స్ మా సెట్విన్ ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి ఓల్డ్ సిటీలో మీకు జర్దోసి వర్క్, జరీ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా చాలామంది సెట్విన్లో శిక్షణ పొంది వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మా స్టాటిస్టిక్స్ ప్రకారం మోర్ దాన్ 4.5 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పొందారండి. దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వేజ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి. దీని అంతటి కారణం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు, అట్లాగే మా మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, అంతకు ముందున్న మంత్రి గారు పద్మారావు గారు కానీ దీని మీద చాలా స్పెషల్ ఫోకస్ చేసి మనం ఎన్ని ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇస్తే అంతమందికి మనం బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు అయితే మాకు రివ్యూ తీసుకొని, మీరు ఇక్కడ హైదరాబాద్ ఒకటే కాదు, మీరు హైదరాబాద్ నుంచి బయట జిల్లాలకు కూడా వెళ్ళాలి అన్న తర్వాత మా సిస్టర్ ఆర్గనైజేషన్స్ మన యూత్ సర్వీసెస్ స్టెప్ ద్వారా సెట్విన్ సహకారంతో మహబూబ్ నగర్లోను, ఖమ్మము, ఆదిలాబాదు, కరీంనగరు, వరంగల్, యాదాద్రి భువనగిరి, తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి 7 చోట్ల కూడా కొత్తగా మళ్ళీ సెట్విన్ ట్రైనింగ్ సెంటర్స్ అక్కడ కూడా స్టార్ట్ చేసామండి. ఇప్పుడు అక్కడ కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతున్నాయి. వీటన్నిటికీ ఏంటంటే పూర్తిగా ఈ క్రెడిట్ అంతా కూడా మా మంత్రి గారికి, తర్వాత ముఖ్యమంత్రి గారికి పోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇనిషియేటివ్ తీసుకొని మీరు చేయాలి ఇలా అని ఆ కావాల్సిన బడ్జెట్ ఇవ్వడం వల్ల మేము అక్కడ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. చేసి ఇంకా ఎక్కువ మంది, అంటే ఇంతకుముందు వరకు సెట్విన్ అనేది ఓన్లీ ట్విన్ సిటీస్లో ఉన్న వాళ్ళకే అందుబాటులో ఉంటుందని ఒక దీని నుండి జిల్లాలకు కూడా మెల్లిగా వ్యాపిస్తూ
జిల్లాల్లో ఈ 7 సెంటర్లు ఇచ్చాము. దీంతోపాటు ఒక 52 ఫ్రాంచైజ్ సెంటర్లు కూడా ఉన్నాయండి మాకు సెట్విన్ ఫ్రాంచైజీలు. అంటే మేము ఎక్కడైతే వెళ్ళలేకపోతున్నామో అక్కడ లోకల్గా ఉన్న ప్రైవేటు మన ఇన్స్టిట్యూట్స్ ద్వారా వాళ్ళని మా పార్ట్నర్స్ కింద వాళ్ళని అసోసియేట్ చేసుకొని ఫ్రాంచైజీస్ కింద వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇస్తూ పరీక్షలు మాత్రం మన సెట్విన్ ద్వారా మేము నిర్వహించి వాళ్ళకు కూడా మన సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా సుమారు సంవత్సరానికి ఫ్రాంచైజీల ద్వారా ఒక 5 నుంచి 6 వేల మంది పిల్లలు మన దగ్గర నుంచి ట్రైనింగ్ పొందుతారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాకు ఇమీడియట్ బాస్ మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సవిసాచి ఘోష్ గారు అంటే వారు కూడా ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి కావాల్సిన సహకారం మాకు చక్కటి సహకారం అందిస్తూ ఉన్నారు. దీంట్లో మనం ఏదైనా ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి సార్ ఇట్లా కొత్త కోర్సులు మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే ఇమీడియట్గా గో హెడ్ అంటే మనం ఎక్కువ మంది పిల్లలకి దీన్ని చేర్చే అవకాశం మనకుంటే ఆ కోర్స్ మీరు స్టార్ట్ చేయండి అన్నారు. ఇటీవలే మేము ఇప్పుడు మన విద్యానగర్లో మాకు సెంటర్ ఉంది, ట్రైనింగ్ సెంటర్. విద్యానగర్ ట్రైనింగ్ సెంటర్లో 4 కొత్త కోర్సులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. కరోనా వల్ల మొన్నటి వరకు ఆగిపోయింది. మన 21st నుంచి మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా మీకు పారామెడికల్ రంగంలో విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. అంటే పారామెడికల్లో అంటే మనకు హాస్పిటల్స్లో ఉన్న బయోమెడికల్ ఎక్విప్మెంట్ ఉంది. ఎక్విప్మెంట్ రిపేర్స్కి సంబంధించిన టెక్నీషియన్స్ కొత్త చాలా ఉంది. దానిలో ఒక 3 months కోర్స్ మేము స్టార్ట్ చేసాం. అంటే అక్కడ బయోమెడికల్ ఎక్విప్మెంట్ వాళ్ళకి పరిచయం చేయడము, దాన్ని రిపేరు సర్వీసింగ్ ఎలా చేయాలని నేర్పిస్తాం. దాంతోపాటు మన కంటి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ఆప్థమాలజీ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది. ఆప్థమాలజీ ఎక్విప్మెంట్ రిపేర్స్ దాని మీద సర్వీసింగ్ మీద, అలాగే పీసీబీ అన్నీ ఇప్పుడు పీసీబీ సర్క్యూట్ బోర్డ్సే వచ్చేసినాయి మొత్తం. ఆ సర్క్యూట్ బోర్డ్స్ యొక్క రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మీద, అలాగే ఫైర్ అలారం. ఇప్పుడు మీకు అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా ఫైర్ అలారం సిస్టమ్ కానీ పెద్ద పెద్ద మల్టీ స్టోరీ బిల్డింగ్స్లు ఇవన్నీ వచ్చినాయి. వాటిని కావాల్సిన సర్వీసింగు, దానికి ఇన్స్టలేషన్ ఎలా చేయాలనే దాని మీద కూడా మేము ఒక 4 కొత్త కోర్సులు ప్రయోగాత్మకంగా మన విద్యానాలు ఇంట్రడ్యూస్ చేసాం. దీన్ని మన సెక్రటరీ గారు ఆయన సహకారంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ముందుగా నేను ముగ్గురి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు శ్రీ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి, అట్లాగే మా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అట్లాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ సవిసాచి ఘోష్ గారికి, వీళ్ళ సహకారంతో మేము అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతున్నాం. నేను మేనేజింగ్ డైరెక్టర్గా చేసుకున్నాక నాకు మెయిన్ నా ఫోకస్ అంతా ట్రైనింగ్. అంటే నేను మా పేరెంట్ డిపార్ట్మెంట్ యువజన సర్వీసుల శాఖలో ఉన్నప్పుడు కూడా నేను ట్రైనింగ్ మేనేజర్గానే అక్కడ చాలా రోజులు పనిచేశాను. అందుకని నాకు ట్రైనింగ్ మీద చాలా విపరీతమైన ఆసక్తి, కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక ఆకాంక్ష బాగా ఉన్నది. దాంతో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చేసిందంటే కొన్ని కోర్సులు యాడ్ చేయాలి. అంటే మనం ఎప్పుడు ట్రెడిషనల్గా పాత కోర్సులే కాకుండా పాత కోర్సులకు కూడా డిమాండ్ ఉంటుంది. సపోజ్ మన వెల్డింగ్ ఇట్లాంటివన్నీ ట్రెడిషనల్గా ఎన్ని రోజుల నుంచి వస్తున్నా కూడా ఉంటుంది. వాటికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వస్తుంది, దీనికి తగ్గట్టుగా మనం కూడా కోర్సెస్ యాడ్ చేయాలని చెప్పి కొన్ని కోర్సెస్ నేను వచ్చిన తర్వాతే మొబైల్ టెక్నీషియను, తర్వాత సోలార్ టెక్నీషియను, ఎల్ఈడి బల్బ్స్ మీద, తర్వాతనేమో ఈ వెబ్ డిజైనింగ్ మీద, వీటి మీద ఈ కోర్సెస్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ 4 కోర్సులు కూడా ఇందాక మీకు చెప్పిన 4 కోర్సులు కూడా మనం బయోమెడికల్ రంగంలో ఉన్న కోర్సెస్ కూడా యాడ్ చేశాము. వీటితో పాటు ముఖ్యంగా మహిళల కోసం మేము 1 year ఫ్యాషన్ డిజైనింగ్ డిప్లొమా కోర్స్ స్టార్ట్ చేసాం. అలాగే 1 year డిప్లొమా ఇన్ బ్యూటీషియన్. ఇంతకుముందు వరకు మా దగ్గర ఏముండేదంటే బ్యూటీషియన్, అడ్వాన్స్డ్ బ్యూటీషియన్ ఒక 2-3 కోర్సులు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా కాకుండా మీరు పూర్తిగా దాని మీద పట్టు సాధించాలనే ఉద్దేశంతో 4 సెమిస్టర్స్ దాన్ని విడగొట్టి ఎవ్రీ 3 నెలలకు ఒక సెమిస్టర్ కంప్లీట్ చేసేటట్టుగా ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ 2 కోర్సులు కూడా 1 year డిప్లొమా కోర్సులు స్టార్ట్ చేసాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే మీరు సపోజ్ ఒక అన్ఎంప్లాయిడ్ మహిళ వచ్చి మా దగ్గర నేర్చుకొని నాకు 3 నెలల తర్వాత ఈ కోర్స్ చాలు నేను వెళ్ళిపోతానంటే ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాం. లేదు 6 నెలల తర్వాత అంటే ఎప్పుడైనా కానీ వాళ్ళు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. కాదు నేను 1 year కంప్లీట్ చేస్తానంటే 1 year కూడా చేసుకునే అవకాశం ఉంది. 1 year చేస్తే డిప్లొమా ఇస్తాము. మధ్యలో ఎప్పుడు కంప్లీట్ చేసినా కూడా వాళ్ళకి అక్కడ వరకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాం. సో ఇట్లాంటి కోర్సెస్ ఇంకా కొన్ని ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా కొన్ని కోర్సెస్ చేయాలని నాకు ఆశగా ఉన్నది. అది మొన్నటి వరకు అనుకున్నాము. ఈ 6 నెలలకు బ్రేక్ రావడం వల్ల కొంచెం వెనకబడ్డాము. కానీ బట్ మళ్ళీ ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ 2021లో వచ్చేటప్పటికి మినిమం ఒక 10 కోర్సులు కొత్త కోర్సులు యాడ్ చేయాలని ఉంది. దాంట్లో ముఖ్యంగా మేము మీడియా రంగం కోర్సులు చేద్దామని మాకు ఒక ఐడియా ఉన్నది. మీడియా రంగంలో ఇప్పుడు ఎందుకంటే మీకు తెలుసు యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే మనకు లోకల్గా రెగ్యులర్ ఛానల్స్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో విపరీతమైన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మెయిన్గా కెమెరామెన్స్, ఎడిటర్సు, యాంకర్సు, ఇట్లాంటి వాటికి ఇట్లాగే వీడియో మిక్సింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కావాల్సిన ఉన్నది. వీటికి కావాల్సిన కోర్సులు కూడా డిజైన్ చేస్తున్నాము. ఆ కోర్సులు కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఎప్పుడు కలుగుతుంది అంటే ఎవరైనా వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ పొంది నేను పలానా దగ్గర ఉద్యోగం చేస్తాను, నాకు 20,000 రూపాయలు జీతం వస్తుంది, 30,000 రూపాయలు జీతం వస్తుందని మనకి ఎప్పుడైనా బయట కలిసి చెప్పినా, లేకపోతే ఒకసారి మన ఆఫీస్కి వచ్చి చెప్పినా మీరు 1,00,000 రూపాయలు ఇచ్చి నాకు కలిగిన ఆనందం ఆ రోజు కలుగుతుందండి. ఎందుకంటే మా ద్వారా ఎప్పుడైనా ఒక్కోసారి అనిపిస్తుంది మీరు మన
పేర్లు చెప్పను, ఒక కలెక్టర్ గారిని కలిసాం ఒకసారి. కలెక్టర్ గారు కలిస్తే కలెక్టర్ గారు అన్నారు, నేను మీకు సెట్విన్ విద్యానగర్ సెంటర్లో నేను ట్రైనింగ్ తీసుకున్నానని చెప్పి సిమ్కోలో. అబ్బా చాలా ఆనందం అనమాట. అంటే మన విద్యానగర్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి ఈరోజు ఒక జిల్లా కలెక్టర్గా అయ్యారంటే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అట్లాగే చాలామంది ఆఫీసర్లు వాళ్ళని కలిసినప్పుడు ఎప్పుడో మేము ఎర్లీ స్టేజెస్లో మీ సెట్విన్లో మేము ట్రైనింగ్ చేసామంటుంటారు. అప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అంటే సెట్విన్లో నేను వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా అంతకుముందు ఎప్పుడో ట్రైనింగ్ చేసినప్పుడు ఇది నా ఆర్గనైజేషన్లో వచ్చి వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు అని ఒక విధమైన ఫీలింగ్. పిల్లలు ఎప్పుడు ఏంటంటే మన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు వచ్చి వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అంటే లైక్ ఏ టీచర్. ఇప్పుడు టీచర్ మనం స్కూల్లో టీచర్ ఏమనుకుంటారు, మనం ఎప్పుడో చదువుకొని వచ్చి ఉంటాం. మనం ఎప్పుడో పొజిషన్కి వెళ్ళాక ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను పలానా ఎప్పుడు మీ దగ్గర చదువుకున్నాను, నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళు చాలా ఆనందపడిపోతారు. సేమ్ అదే పొజిషన్ మాకు కూడా ఉంటుందండి. అంటే మాకు కూడా ఏంటంటే ఎంత వీలైనంత ఎక్కువ మందికి ఒక మంచిగా వాళ్ళ లైఫ్లో సెటిల్ కావాలి. మేము పిల్లలకు కూడా అదే చెప్తాం. ఇక్కడ మీకు యూత్కి చెప్పే ఇది ఏంటంటే యూత్ ఫస్ట్ ఏమనుకుంటారంటే ఓవర్ నైట్ మేము లక్షాధికారులు కావాలని ఒక ఫీలింగ్ తోటి ఉన్నారు ఈ రోజంతా. అంటే మారుతున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు అలాగే ఉన్నారు, ఇక్కడికి వచ్చే యూత్ కూడా అలా ఉంటారు. కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే మనం ఇక్కడ 3 నెలలు మాత్రమే ట్రైనింగ్ చేస్తున్నాం. 3 నెలల్లో మనం ఎంత స్కిల్ నేర్చుకోగలుగుతాము? 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చేసిన నేర్చుకునేది 3 నెలలు అయితే నేర్చుకోలేరు. కాబట్టి 3 నెలల్లో మనం నేర్చుకున్న బేసిక్స్ని ఇంకా మెరుగుపరుచుకుంటూ ఇంకో దగ్గర ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇంకా ట్రైనింగ్ తీసుకుంటే మన లైఫ్లో పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అట్లాగా వాళ్ళు ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏం చెప్తామంటే, బాబు మీరు ఏ ఉద్యోగమైనా సరే చిన్నదైనా పెద్దదైనా ఫస్ట్ ఉద్యోగంలో చేరండి. మీరు అయిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉంటే నేర్చుకున్న స్కిల్ పోతుంది. మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత 2,000 కానివ్వండి 3,000 కానివ్వండి ఉద్యోగం జీతం అనుకోకండి, దాన్ని స్టైఫండ్ కింద మీరు ట్రీట్ చేసుకొని మీకు పూర్తి స్కిల్స్ వచ్చాక మీకు ఉద్యోగం వచ్చింది, నాకు జీతం వచ్చిందని ఫీల్ అవ్వండి అని చెప్తాం. సో అలా తీసుకున్న వాళ్ళు ఈరోజు కొంతమంది లక్షలు సంపాదించే వాళ్ళు కూడా మన దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తే నిజంగా హ్యాపీగా ఉంటుంది. నిజంగా స్కిల్ అనేది ప్రతి వ్యక్తికి అవసరం అండి. ఎవరైనా మీకు యాంకరింగ్లో స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసాం మీరు ఎక్స్టెంపోర్ అంటే మీరు మాట్లాడుతుంటే టక్ 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 మరి మీరు మాట్లాడుతున్నారు, అదొక స్కిల్. ఆయన కెమెరామెన్ ఉన్నారు, కెమెరామెన్ ఆయన ఒక స్కిల్. అట్లా స్కిల్ ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పుడూ లాస్ అయ్యే పరిస్థితి రాదండి. వాళ్ళు ఎక్కడికైనా పోయి వాళ్ళు పని చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో చిన్న ఒక మోటార్ పంపు రిపేర్ వస్తే ఒక ఎలక్ట్రీషియన్ తీసుకొస్తే ఎలక్ట్రీషియన్కి ఇవ్వాల్సింది ఆయన గంట పని చేస్తే గంటకు 500 అని అడుగుతాం, కానీ ఆయన చేసే స్కిల్ని చూడాలి మనం. ఆ పని మనం చేయలేం. సో అట్లాగా వాళ్ళ స్కిల్ ఉన్నది అంటే వాడు ఎక్కడికైనా వెళ్ళి బతకగలడు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక స్కిల్, అంటే మనలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ మెరుగుపరుచుకుని ఆ స్కిల్ నేర్చుకుంటే జీవితంలో వాళ్ళు ఎక్కడికి ఆ స్కిల్ అనేది మర్చిపోరు. వేరేది ఏదైనా మర్చిపోవచ్చు కానీ స్కిల్ మర్చిపోయే సమస్య ఉండదు. వాళ్ళు నేర్చుకున్న విద్యను మర్చిపోరు. చక్కగా వాడు ఎక్కడికైనా వెళ్ళి ప్రైవేట్కైనా బతకవచ్చు, ఎక్కడైనా ఉద్యోగమైనా చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. సెట్విన్కి దరఖాస్తు చేయడానికి ఏమి చాలా సింపుల్ అండి. సెట్విన్లో మేము 10వ తరగతి పాసు, అంటే ప్రతి కోర్స్కి ఒక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మేము రిక్వైర్మెంట్ మీకు ఇచ్చాము. మీరు సెట్విన్ వెబ్సైట్ ఉంది, setwin.in నేను వెబ్సైట్ చూస్తే మీకు దాంట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మా 24 సెంటర్ల డీటెయిల్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. సిటీలో అన్ని చోట్ల మా సెంటర్లు ఉన్నాయి. మొత్తం హోల్ సిటీలోనే కాకుండా న్యూ సిటీలో తార్నాకాలో ఉంది, తర్వాత సీతాఫల్ మండిలో ఉంది, ఈస్ట్ మారేడుపల్లి ఉంది, నేరేడుమెట్లో ఉంది, చైతన్యపూర్లో ఉంది, ఇట్లా ముషిరాబాద్లో ఉంది. మొత్తం సిటీలో అన్ని చోట్ల మా సెంటర్స్ ఉన్నాయి. మా సెంటర్ దగ్గరికి వెళ్ళి దీనికి టైము లిమిట్ ఏదేమీ లేదు. మీరు ఎప్పుడు వెళ్ళినా మేము మీ కోర్సులో జాయిన్ చేసుకుంటాం. మీ కోర్సు పూర్తయ్యాక మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. సింపుల్గా వాళ్ళు వెళ్ళాల్సినప్పుడు మా దగ్గర ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటుంది సెట్విన్లో. సెట్విన్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా కూడా వీళ్ళు కలెక్ట్ ఫీ, ఎందుకంటే ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది సెట్విన్. దానికోసం మేము ఛార్జ్ చేసే ఫీజులు కూడా మినిమం 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్యలో ఉంటుంది మీ కోర్సుని బట్టి. అదే స్లమ్ ఏరియాస్లో అయితే దీంట్లో 50% ఫీజే తీసుకుంటాం. 500 రూపాయల ఫీజుకే వాళ్ళకి నేర్పిస్తాం. అందుకే మా దగ్గరికి పిల్లలు వచ్చిన వాళ్ళు చక్కగా నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎంప్లాయ్మెంట్ కానీ శిక్షణకు కానీ సంబంధించిన ఒక పేర్లు చెప్పాల్సి వస్తే ఫస్ట్ ఆర్గనైజేషన్ ఒక 4-5 పేర్లు చెప్తే దాంట్లో మా పేరు ఉంటుంది, సెట్విన్ పేరు ఉంటుంది. ఎందుకంటే మాకంటే పెద్ద ఆర్గనైజేషన్లు ఇప్పుడు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది, చాలా పెద్ద ఆర్గనైజేషన్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ట్రేడ్స్లో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ మన భూదాన్ పోచంపల్లిలో ఉంది, మన తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. వాళ్ళు కూడా వాళ్ళ రూరల్ డెవలప్మెంట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళతో పాటు ఈక్వల్గా సెట్విన్ కూడా ఒక ముద్ర వేసుకుంది. అంటే బయటికి వెళ్తే సెట్విన్లో ఇట్లా ట్రైనింగ్స్ ఇస్తారు, వీళ్ళ ట్రైనింగ్ శిక్షణ బాగుంటుంది, తీసుకున్న సర్టిఫికేట్కి వ్యాలిడిటీ ఉంది అనే ఒక ఉద్దేశంతో చాలామంది పిల్లలు మా దగ్గరికి రావడం జరుగుతుందండి. ఇది నిజంగా మాకు గర్వకారణం. ఎందుకంటే ఇంత చిన్న ఆర్గనైజేషను ఒక ప్రభుత్వంలో కనీసం మేము కూడా ఒక నీటి బిందువు కింద ఉన్నాము అనే ఒక ఇదైతే సంతృప్తి అయితే మాకు ఉంది. తప్పకుండా అండి, నేను ఒక్కడనైతే ఏమి చేయలేను కదా. మొత్తం నా దగ్గర ఇప్పుడు దగ్గర 300 మంది స్టాఫ్ ఉన్నారు. ప్రతి సెంటర్లో కూడా 24 సెంటర్స్లో ప్రతి సెంటర్లో యావరేజ్గా 5 నుంచి 10 మంది స్టాఫ్ మా దగ్గర పనిచేస్తున్నారు. సో వాళ్ళలో ఫ్యాకల్టీస్ ఉన్నారు, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్లు ఉన్నారు, అటెండర్స్ ఉన్నారు. అందరూ సహకారంతో ఇవన్నీ సాధించడం జరుగుతుంది. ఎందుకంటే
నేను అందరూ చేసిన దాన్ని నేను చెప్పుకుంటాను. ఇప్పుడు అన్ని సెంటర్స్ వాళ్ళు ఇప్పుడు మాకు మోతిగల్లి సెంటర్ ఒక పెద్ద సెంటర్ ఉంది. మీరు ఎప్పుడైనా వస్తే ఒక సెంటర్ చూపిస్తాను. అంటే మీరు పిల్లలకి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా మీరు అక్కడ చూపించవచ్చు మొత్తం, అంటే ప్రాక్టికల్గా. సో ఆ సెంటర్లో దగ్గర మాకు సంవత్సరానికి 3 నుంచి 3.5 వేల మంది మా దగ్గర ట్రైనింగ్ పొందుతారు. అలాంటి సెంటర్స్ అన్నీ వీళ్ళందరూ మా సెంటర్ ఇన్ఛార్జీలు వాళ్ళ కలెక్టివ్ ఎఫర్టే సక్సెస్ ఆఫ్ సెట్విన్. అది సక్సెస్ ఆఫ్ ఎండి అనుకోండి, సక్సెస్ ఆఫ్ సెట్విన్ అనుకోండి. సో వీళ్ళందరూ కృషి చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్ ట్రెండ్స్లో మనం ఉన్నాం. అంటే వచ్చినవాడు మన దగ్గరికి వచ్చేవాడు ఏదో ఆశించి వస్తాడు. అంటే మాకు ఒక మంచి శిక్షణ ఇవ్వండి, వాళ్ళు అడిగేది ఏం కాదు, డబ్బులు మనల్ని అడగరు, వాళ్ళే డబ్బులు కట్టి మన దగ్గరికి వచ్చి శిక్షణకు వస్తున్నారు. వచ్చిన వాడికి మంచి ట్రైనింగ్ ఇవ్వండి, ట్రైనింగ్ ఇచ్చి పంపించండి, ఇదే మా స్లోగన్. ఇది చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను అనుకునేవాడిని, మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మేము అన్ని చాలా ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పిల్లలు తీసుకురావడం కష్టం అది ఇదని. సెట్విన్కి వచ్చిన కొత్తలో నాకు ఆశ్చర్యంగా ఉండేది. ఎందుకంటే ఇన్ని ఫ్రీ ట్రైనింగ్స్ గవర్నమెంట్ నుంచి లేకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇస్తున్నా, ఈరోజు డబ్బులు కట్టి సెట్విన్లో ట్రైనింగ్ చేస్తున్నారంటే ఇక్కడ ఏదో గొప్పతనం ఉంది. అంటే ₹1000 కానివ్వండి ఫీజు, డబ్బులు కట్టి ట్రైనింగ్కి రావడం అనేది చాలా గొప్ప విషయం. వచ్చిన వాళ్ళు కూడా చాలా సిన్సియారిటీ తోటి వాళ్ళు నేర్చుకోవడమే కాకుండా ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు పేపర్స్ చూస్తే కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే మరీ 10th క్లాస్ చదివిన పిల్లలకు వాళ్ళు వచ్చి, మేము అందులో మాకు ఎగ్జామ్లో ఏంటంటే లిబరల్ అండి. వాళ్ళు ఉర్దూలో రాయాలంటే ఉర్దూలో రాసుకోవచ్చు, తెలుగులో రాయాలంటే తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయాలంటే లాంగ్వేజ్ నో బార్. అంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ నాలెడ్జ్. బట్ ఓవరాల్గా మేము చేస్తున్న ఎఫర్ట్ మాకు సంతృప్తినిస్తుందండి. మా దగ్గర ప్లేస్మెంట్ సెల్ ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి ప్లేస్మెంట్ సెల్ నడుస్తుందండి. ఇప్పటివరకు కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మేము కూడా అప్పుడప్పుడు జాబ్ మేళాస్ అవి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలోనే జాబ్ మేళాస్ ఆపేసి, ఎందుకంటే ఒకేసారి అందరూ కొనకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మా ప్లేస్మెంట్ సెల్కి విద్యానగర్ సెంటర్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది, నవీన్ అని చెప్పేసి. మాకు ఒక 30 కంపెనీలతో టైఅప్ ఉందండి. 30 కంపెనీల వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా మాకు మెయిల్ పంపిస్తారు, సార్ ఇంతమంది మాకు కావాలి అంటారు. మేము మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి డైవర్ట్ చేయడం జరుగుతుంది. బాబు పలానా దగ్గర మీరు, అంటే డైవర్ట్ చేయడం వరకు, మనం రికమెండ్ చేయడం అదేం ఉండదు, రికమెండేషన్ ఉండదు. అక్కడ వాళ్ళ టాలెంట్ తోటే వాళ్ళు సెలెక్ట్ అవుతారు.